హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏప్రిల్ 1 నుండి వీటి ధరలన్నీ కూడా భారీగా పెరగబోతున్నాయి. ముందుగానే కొనుక్కోమని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎండాకాలం మొదట్లోనే ఏసీలు వేడెక్కుతున్నాయి. సీజన్ కావడంతో ఎయిర్ కండిషన్ తయారీదారులు ధరలు పెంచేస్తున్నారు. ఇప్పటికే కొన్ని బ్రాండ్లు పెంచేయగా మరికొన్ని కంపెనీలు ధరల పెంపునకైతే సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏసీ కొనాలనుకునేవారు ఇప్పుడే కొనడం బెటర్ అని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. కీలక విడిభాగాల ఖర్చుకు తోడు నిబంధనల కారణంగా మరికొన్ని బ్రాండ్ల ఏసీ ధరలు అమాంతంగా పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ రూమ్ ఏసీ తయారీదారులు అధిక ముడి పదార్థాలు సరఫరా ఖర్చులను భర్తీ చేయడానికి ధరలను కనీసం 5-15% మేర పెంచబోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభం నుంచే డిమాండ్ కారణంగా కంపెనీలు పెంపును మొదలుపెట్టాయి. డైకిన్, వోల్టాస్, బ్లూ స్టార్, ఎల్జీ, హయ్యర్, మిట్సుబిషి ఇలాంటి హెవీ ఇండస్ట్రీస్ వంటి ప్రధాన బ్రాండ్లు అనేక మోడళ్లలో ధరల పెంపునైతే ప్రకటించాయి. తయారీ ఖర్చులతో పాటు రానున్న వేసవులకి ఏసీలకు మరింత డిమాండ్ ఉంటుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే డీలర్లు కూడా పెద్ద ఎత్తున స్టాక్ అయితే కొని పెట్టుకుంటున్నారు. ఏ కంపెనీ ఎంత పెంచబోతోంది? ఇప్పటికే కొన్ని కంపెనీలు ఏసీ ధరలను పెంచగా మరికొన్ని కంపెనీలు త్వరలోనే పెంపు నిర్ణయం తీసుకుంటామంటూ స్పష్టం చేశాయి. డైకిన్ ఇండియా 7-12% పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్ నుంచి కొత్త ధరలు అమలవుతాయని పేర్కొంది. ఇక వోల్టాస్ కంపెనీ 5-15%, అలాగే బ్లూ స్టార్ 8-10%, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా 7%, అలాగే 9-10% కూడా 5 స్టార్ రేట్ మీద పెరగబోతుంది. 7% 3 స్టార్ రేటింగ్ మీద ఉన్నది. ఇక హిటాచి 5-7% పెంచబోతుంది. హైర్ ఇండియా 5%, 5-8% పెంచబోతోంది. మిట్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ఇప్పటికే పెంచేశాయి. పానాసోనిక్, లాయిడ్ కంపెనీలు కూడా మిగిలిన కంపెనీల బాటలోనే ఏప్రిల్ నుంచి ధరలు పెంచుతామంటూ సంకేతాలు ఇచ్చాయి. అసలు ఎందుకు ధరలు పెరుగుతున్నాయంటే ఏసీ ధరలను పలు అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఏసీల తయారీకి ఉపయోగించే రాగి, అల్యూమినియం లాంటి కీలక ఇన్పుట్ ఖర్చులు పెరగడం, మన కరెన్సీ రూపాయి బలహీనపడడం, పెరుగుతున్న సరుకు రవాణా ఖర్చులు, కొత్త ఇంధన సామర్థ్య నిబంధనల అమలు కారణంగా ధరలు పెంచుతున్నట్లు పరిశ్రమ వర్గాలు అయితే చెబుతున్నాయి. ఏసీలో కీలకమైన కంప్రెషర్లు, కాయిల్స్ తయారీ కోసం రాగి అవసరం. గ్లోబల్ మార్కెట్లో రాగి ధరలు భారీగా పెరిగిపోవడంతో ఏసీ తయారీ ఖర్చు భారంగా మారిందని కంపెనీలు పేర్కొంటున్నాయి. మరోవైపు జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల విడిభాగాల కొరత ఏర్పడటంతో పాటు రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. ఫలితంగా దిగుమతుల ఖర్చు పెరిగింది. కాబట్టి ప్రత్యామ్నాయం లేకపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని డైకిన్ ఇండియా చైర్మన్ ఇండియా కన్వల్జిత్ జావా చెప్పారు. ఇక ప్రభుత్వం ఇంధన సామర్థ్యానికి సంబంధించి ఇప్పటికే కఠినతరమైన నిబంధనలు తీసుకొచ్చింది. అంటే 5 స్టార్ 3 స్టార్లో ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని, తక్కువ విద్యుత్ ఖర్చు అయ్యేలాగా ఏసీలను అప్గ్రేడ్ చేయాలని కంపెనీలకైతే స్పష్టం చేసింది. సో అందుకే రేట్లు అయితే పెరిగిపోతున్నాయి.